ఇప్పటి వరకు ఇంత మంచిగా ఉన్నారు, ఇంత ఎనర్జీగా ఉన్నారు. సో ఇన్ని పాటలు, మాటలు మాకు కూడా మిమ్మల్ని చూస్తేనే ఇంకా ఏదో చెయ్యాలి అన్నట్టు అనిపిస్తుంది. అసలు ఏం తింటారు? మీ డైట్ ఏంటి? ఏముంది ఇప్పటికి నా ముసలి సజ్జలు, జొన్నలు, రాగులు హ్మ్. అయ్యిని కలిపి మంచిగా దుకాణాల్లో కొనుక్కొస్తుంది. హ్మ్. దుకాణాల్లో కొనుక్కొచ్చి మంచిగా వాటిని కడుగుతుంది. విన్నావా? హ్మ్. మంచిగా కడిగి వాళ్ళ గట్టిగా ఉసుకో అదో ఇదో ఉంటే తీసేసి మంచిగా జర్రత ఎండబెట్టి ఇక పట్టిస్తుంది. ఇక పట్టించి ఇక నాకు సాగదోలి ఇది చేస్తే దాన్ని ఇక పొద్దుకి అప్పుడప్పుడు ఆ జావా తాగుతుంటా. జావనే తాగుతారు, అన్నం తినారా? రొట్టె జావా మాపడం బువ్వ ఈడ. హ్మ్. ఇక నేను ఎక్కడ పోతే అక్కడ బువ్వ. ఓకే. ఒక ఆయన పండిస్తాడు, ఒక ఆయన పూరిస్తాడు, ఒక ఆయన ఐస్ క్రీమ్ ఇస్తాడు, హ్మ్. ఒక ఆయన జ్యూస్ ఇస్తాడు బయటికి పోతే. మరి ముసలిది ఇంత మంచిగా చూసుకుంటుంది, మీరు అవ్వ కోసం ఏదన్నా పాట పాడరా మరి? ముసల్దాని కోసమా? హ్మ్. ముసల్దాని కోసం అయితే మాకు అట్లాంటి రోజు ఎప్పుడు రాలే. అయితే ఇదే రోజు వచ్చింది అనుకుని పాడండి ఒక పాట, ఈ వీడియో చూస్తుంది. చిన్నసాన మనవరాలు ఏం కాదు. నా ముసలిది లలిత. హ్మ్. ఆ, నువ్వు అన్నకు 2 లైన్లు. 2 లైన్లు. నడిరేది జామైన నాకేది ఏమైనా నా మనసు నీ వైపే తరుముతున్నదే లలిత, నిదురలోను నా ప్రేమ నిన్నే తలచుకొని పిలిచి పిలిచి అలసిపోతుందే నా లలిత. చాలా 2 అంటే 2 లైన్లు వాడి. ఇక మరి ఇంకెంత వాడాలి? 2 లైన్లు కాకపోతే ఇంకెంత వాడాలి? మరి నా ముసలి ఆగలే. ఈ వీడియో చూసినాక అడుగుతుందేమో, అందరి కోసమేమో ఇంత పొడవు రాస్తున్నావు, నాకేమో 2 ముక్కలు వాడినావు అని. ఏమన్నది? ఆ గెరికేగా. అంతేనా?